అందరికీ నమస్కారం. న్యాయ వ్యవస్థలో డబ్బున్నోళ్ళకి ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయం అని చెప్పి చర్చించుకుంటున్న వేళ, పేదవాడి వైపు నిలబడి, పోరాడి వాళ్ళని గెలిపించటం అనేది నిజంగా ఒక సాహసోపేతమైనటువంటి పని. ఆ పనిని అవలీలగా చేస్తూ ముందుకెళ్తున్నారు ఒక లాయర్. నిజంగా ఎంత గట్స్ ఉండాలి. ఒక కేసుకు సంబంధించి, ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి ఒక కేసు వాదించాలి, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడాలి అంటేనే గుండెలు గుబేలమంటున్న రోజుల్లో కోడికత్తు సీనుకు సంబంధించి కేసును తీసుకొని ఒక సంచలనమైనటువంటి అంశాలతో ఆయన ముందుకెళ్లారు. ఆయనే లాయర్ సలీం గారు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరైతే ఉండరు. ఇప్పుడు నాతో సలీం గారున్నారు లాయర్. ఆయన్నడిగి అసలు అంత ధైర్యం ఎక్కడొచ్చింది? ఎందుకు అలాంటి కేసులు టేకప్ చేస్తారు? ఈ విషయాలు ఆయన గురించి తెలుసుకుందాం. నమస్కారం సలీం భాయ్. నమస్కారం సార్. నమస్కారం సార్. పొలిటికల్‌గా చూసుకున్నట్టయితే చూస్తే 2 అంగుళాలో, 3 అంగుళాలో కత్తి లోపలికి దిగింది. హ్మ్. ఆ! ఆయనని టీడీపీయే చంపించడానికి ట్రై చేసింది. చాలా రకమైనటువంటి ఆరోపణలొచ్చాయి. అవును. నిజంగా తర్వాత ఆయన పవర్‌లోకొచ్చారు గాబట్టి, ఆయన పక్కన లీగల్ టీమ్ ఉంటది. అంటే ఈ కేసును అడ్డుకుంటానికో, లేపోతే ఆయన తప్పు లేదని చెప్పటానికో గవర్నమెంట్ వైపు నుంచో, ఆయన టీమ్ వైపు నుంచో ప్రయత్నాలు జరిగాయా? ఏం చేయట్లేదు. హ్మ్. అసలు అదే కదా! అది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అదే ఉంది. ఇప్పుడు హ్మ్. 4 ఇయర్స్ తర్వాత మనము రావాలి జంగన్ చెప్పాలి సాక్ష్యం ఎప్పుడు అన్నాము. హ్మ్. కోర్టు ఎప్పుడు మన 8 బెయిల్ ఏసిండప్పుడు ఎన్ఐఏ కోర్టు మా జడ్జ్ గారు అన్నారు. ఆయన "సలీం నేను బెయిల్ డినై చేస్తాను. హ్మ్. ష్ కేసు ట్రయల్ చేస్తాను." ఎందుకంటే ప్రతి జడ్జ్ గారు అప్పుడు అనేది అదే ఉంది. "నువ్వు బెయిల్ ఎందుకు? మన ట్రయల్ చేస్తే కేస్ క్లోజ్ అయిపోద్ది కదా! ఇంటికెళ్ళిపోతాడని." హ్మ్. ఆ విషయంలో జడ్జెస్ మైండ్ సెట్. మన దాంట్లో ఏముంది కొన్ని దినాల నుంచి జైల్‌లో ఉన్నారు కదా! 4, 5 ఇయర్స్ నుంచి జైల్‌లో ఉన్నారు. బెయిల్ చేస్తే మన పని కంప్లీట్ అయితదని మన ఇంటెన్షన్. ఓకే. సో, దీంట్లో ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడుకి మనం సమన్స్ ఇచ్చాము. దాంట్లో కూడా ఎన్ఐఏ కూడా చాలా డబుల్ స్టాండర్డ్‌గా పనిచేసింది. హ్మ్. ఆ! డబుల్ స్టాండర్డ్‌గా పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి మనం ఒక ట్రయల్ షెడ్యూల్ ఇచ్చేటప్పుడు ఎల్‌డబ్ల్యూ-1 అంటే లైవ్ విట్‌నెస్ అని ఉంటది. అవును. ఎల్‌డబ్ల్యూ-1 ప్రాసిక్యూషన్ విట్‌నెస్ ఉండేటప్పుడు ఎల్‌డబ్ల్యూ-1 ఎవడో దినేష్ కుమార్ రెడ్డి ఆయన కమాండెంట్ ఆఫీసర్ ఆఫ్ ద ఎయిర్‌పోర్ట్. ఆయన కంప్లెయింట్ ఇచ్చారు. ఎల్‌డబ్ల్యూ-2 జగన్మోహన్ రెడ్డి. హ్మ్. విక్టిమ్ ఆయన. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి పేరు లేదు లిస్ట్‌ల. ఓకే. ఓ మొత్తం వేరే వాళ్ళది ఉంది. హ్మ్. ఆ కొండ రాజీవ్ గాంధీ నేనే అన్నాను. లీస్ట్ రూల్ ఆఫ్ లా అంటే రూల్ ఆఫ్ లా. ఇప్పుడు నేను అడ్వొకేట్ ఉన్నాను. ఒక రోల్ మోడల్‌గా ఉండాలి నేనందరికి. అవును కదా! జగన్మోహన్ రెడ్డి నాకు పెద్ద మనిషి కాదు. ఆ! అవునా కదా! ఆయన గూడా ఇ ఒక మనిషే. ఒక మనిషే. అంతే. ఆ! కోర్ట్‌ల ఆయన ఈస్ ఎ పార్టీ ఆఫ్ ద కోర్ట్. ఇప్పుడు ఎంత ఒక వాల్యూ ముద్దాయి సీనుకుంది. సేమ్ వాల్యూ ఆయనకుంది. అవును. అవును కదా! కోర్ట్‌లో అసలు 2 కన్నులాగా ఆయన. అవును. జగన్మోహన్ రెడ్డి ఒక కన్ను ఉంటే సీను ఒక కన్ను. కన్ను అంతే. అంతే కదా! హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఎల్‌డబ్ల్యూ-1 తర్వాత ఎల్‌డబ్ల్యూ-2 జగన్మోహన్ రెడ్డి రావాలి. వస్తేనే మనం కేస్ వాదిస్తాం. లేకుంటే మరి బెయిల్ ఇయ్యండి అనం. ఆ! ఇతో ఇది అన్ని విషయాలు సమాజంలోకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా తప్పు చేశాడు. ఏం చేశాడు ఆయన పిటిషన్ ఏసి నాకు లోక్ దర్యాప్తు కావాలి ఒక పిటిషన్ ఏసారు. ఆ! దీంట్లో అసలు హంతకుడు చంద్రబాబు నాయుడు, హర్షవర్ధన్ చౌదరి టీడీపీ బ్యాచ్ అన్నాడు ఆయన. అసలు అంటే పొంతన లేకుండా ఆ! పోయింది. ఆ! అంతే కదా! ఆ! ఆ హంతకుడు అసలు జాబ్ ఎలా ఇచ్చారు అది ఆయన ఉల్టా పల్టా బా బా ఆహ్, ఆర్గ్యుమెంట్స్ చేసారు. ఆర్గ్యుమెంట్ ఉల్టా పల్టా హ్మ్. ఆర్గ్యుమెంట్ అసలు. ఓకే. అసలు వాళ్ళ బాబాయ్ గూడా చంపేశారు. వాళ్ళ ఫాదర్ కూడా ఒక ఇన్సిడెంట్ కాదు. అది కూడా ఆ! హ్మ్. ఒక హత్యాయత్నం హత్య అది అని మన ఫ్యామిలీ అంతా చాలా సఫర్ అయింది. ఇటువంటి కుట్ర కోణంలో. హ్మ్. సో, నాకు డీపీ ఇన్వెస్టిగేషన్ కావాలి అని ఒక పిటిషన్ ఏసారు. హ్మ్. మరొక పిటిషన్ వేసారు. నేను చాలా బిజీగా ఉన్నాను. నేను వస్తే ట్రాఫిక్ జామ్ అయిపోతది. అంటే అది ఒక కామెడీ. చా ఏమన్నాను, బాబు సీఎం గారు మీరు 2 ఆగస్ట్‌కి వచ్చారు. ఆ! ఆ! అదే కోర్ట్‌కి. ఆ! అవును గదా! అటునుంచి ఇటు ఆ! రావచ్చుగా. మరి ఆ గది నుంచి ఈ ఆ! గదికి. మరి అది నువ్వు 4 కిలోమీటర్ దూరం నుంచి నువ్వు ఇది అన్ని ఇది కామెడీగుండదు. ఆ! కావాలంటే పైన హెలిప్యాడ్ పెడతాం మీరు రండి అని. అవి అడిగారు. అంతే. ఆ! మనం గూడా గట్టిగా వాదించాము. ఓకే. జడ్జి గూడా అన్నారు. 4 ఇయర్స్ తర్వాత సీఎం ఉండి సీఎం ఈస్ ద తల్లి లాంటి మనిషి ఆయన. ఆ! అన్ని డిపార్ట్‌మెంట్ అతని చేతిలో ఉంది. అవును కదా! అవును. ఇంటెలిజెన్స్ ఉంది, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉంది, సీబీఐ మొత్తం ఉంది, అందరున్నారు. అది ఆ! సీఐడీ ఉంది, ఐబీ ఉంది, క్రైమ్ డిపార్ట్‌మెంట్ ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది, ప్రొహిబిషన్ ఎక్సైజ్ అతని దగ్గర ఉంది. హ్మ్. అండ్ ఏసీబీ ఉంది, ఐటీ కరప్షన్ ఏదైనా ఒక డిపార్ట్‌మెంట్ పెట్టి నువ్వు వాదించేసి క్లోజ్ చేసుకోవచ్చు కదా కేసు. అవునా కదా! సో, అదే అన్నాం మనం. 4 ఇయర్స్ తర్వాత వచ్చేసి నాకు మరి లోతు దర్యాప్తు కావాలి. ఆ! దీంట్లో మరి ఇంక ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలి అది అంటే అది నవ్వదు. కుదరదు. కుదరదు ఇంక దాని మీద వాదన, పరివాదన. దాంట్లో ఏమైంది ఎన్ఐ ఆల్సో కేమ్ ఇన్ ఇది కదా! అవును. వాళ్ళు కూడా డిఫెన్స్ లాయర్‌గా వచ్చారు.
ఎన్ఐ డిఫెన్స్ 1, డిఫెన్స్ మనం 2 హ్మ్. మనం బాగా వాదించేసి దాన్ని చేశారు. దాన్ని ఆ కేసు కూడా కొట్టేసాం.